పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇక పోతే కనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా ఇటు అన్ని రకాల క్యాంపెయిన్లు అయితే నడుస్తున్నాయి. ఇంక ఇందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టూడెంట్స్కి ఏదైతే స్కూటీలు అందజేస్తామన్నారో అలాగే మిగతా పథకాలు కూడా ఏవి అమలు చేయలేదని చెప్పేసి ఇటు స్టూడెంట్స్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే కనుక ఎర్రగడ్డ ప్రాంతంలో విద్యార్థులు అయితే కనుక వాళ్ళకి ఇవ్వాల్సిన స్కూటీలు ఇచ్చిన హామీలు కూడా ఏవి నెరవేరలేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో, అసలు ప్రభుత్వం ఇస్తుంది అనిపిస్తుందా మీకు ఈ స్కూటీలు ఇచ్చిన హామీలు? ఇవ్వదు. ఇప్పటికి 2 years అయింది, ఏది ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఎలా ఇస్తుందని మేము హోప్ పెట్టుకోవాలి. ఒకవేళ ఆయన కోట్లు కావాలి, ఆయన తిరగాలి అని అనుకుంటే కనుక ఫస్ట్ ఆయన ఏవైతే మా స్టూడెంట్స్కి ఇచ్చారో అవి చేయమని నేను అడుగుతా. ఆయన ఏది చేయలేదు ఇప్పుడు వరకు. ఆయన వచ్చాడనేదే కానీ జస్ట్ ఆ సీట్లో కూర్చోడానికే వచ్చాడు అంతే. ఇంకేం చేశాడని చెప్పి ఇప్పుడు ఎక్కడ ఏం డెవలప్ అయిందని చెప్పి ఏది డెవలప్ కాలేదు ఆయన వల్ల. సో ఆయన మాకు ఏవైతే న్యూస్ చెప్పాడో అప్పుడు పథకాలు ఇస్తామని చెప్పారో అవి ఇవ్వమని చెప్పండి. అవి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఓట్లు అడుక్కోమని చెప్పండి. ఎవరిని వెళ్ళి అడుగుతారో వెళ్ళి అడగమని చెప్పండి. చూసేసాం ఆయన ఏంటో. ఒక 2 ఏళ్ళు కాదు, ఇప్పుడు మేము ఇంకా అనుకుంటారు చాలామంది, అరే ఇప్పుడు ఈయన మనం ఇంకా 3 ఏళ్ళు భరించాలారా అని చెప్పి ఆ కాన్సెప్ట్లో ఉన్నాం. మీ వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా, చూద్దామని ఏం లేదా? హోప్ ఉందేమో 3 సంవత్సరాలు మళ్ళీ ఇస్తారేమో అని. ఇస్తే ఎప్పుడు ఇస్తాడంటే లాస్ట్లో ఇంకొక 1 yearలో నోట్లు ఉన్నాయి అనే కాన్సెప్ట్లోని అప్పుడు ఇస్తాడు. అప్పుడు కూడా ఎందుకు ఇస్తాడంటే నేను అన్నట్టు ఇచ్చాను కదా, మళ్ళీ ఇప్పుడు నేను అప్పుడు ఇచ్చాను కదా, పర్మిషన్ రావడానికి లేట్ అయింది. మాకు ఇవ్వడానికి గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు లేవు. కేసీఆర్ మొత్తం దుబాయించిండు అని చెప్పి మళ్ళీ కేసీఆర్ మీద తోస్తాడు. ఆయన బ్రెయిన్ పెట్టి ఆలోచించాడు కానీ ఆయన మీద తోసేస్తాడు. ఏం పైసలు లేవు అందుకని చెప్పి లేట్ అయింది, ఫండ్స్ రాలే, ఇప్పుడు ఇస్తా అని చెప్పి ఇంకా ఎలక్షన్స్కి 1 సంవత్సరం కానీ 6 నెలలు కానీ ఉందన్నప్పుడు ఆ ఇల్లులు ఇస్తాం, ఇగో ఉద్యోగాలు ఇచ్చినాం 150 జనాలకి, మొన్న వాళ్ళతో మాట్లాడేసి వచ్చిన కంపెనీ వాళ్ళతో ఇక్కడి నుంచి పంపిస్తున్నాం అని చెప్పి ఇదే ఉంటుంది కానీ ఇంకేముండదు. కరెక్ట్ ఇంకొక సంవత్సరం ఉందనగా అప్పుడు ఏవైతే ఆయన వాగ్దానాలు ఇచ్చాడో అప్పుడు అవన్నీ నెరవేరుతాయి చివరిలో. అది కూడా ఓట్ల కోసం. అప్పుడు కూడా మళ్ళీ కూర్చోవాలి కదా, నేను చేసినా అని చెప్పి చూపించుకోవడానికి అప్పుడు అంతే తప్ప నుంచి ఇంకేం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకంటూ ఏమీ చేయలేదు అంటారు. ఏమీ చేయలేదు విద్యార్థులకు. ఏం చేశాడు? ఏదైనా అంటే ఒకే ఒకటి అంటాడు, ఫ్రీ బస్ చేసినా అని చెప్పి. ఆ ఫ్రీ బస్ వల్ల మేము ఎంత సఫర్ అయ్యాం తెలుసా స్టూడెంట్స్. కొంతమంది పడిపోయిన వాళ్ళు ఉన్నారు, కాలేజ్కి లేట్ అయ్యి మొత్తం బస్సు మొత్తం నిండిపోతుండే. కండక్టర్స్కి ఎంత ప్రాబ్లం అయింది. వాళ్ళు ఎంతమంది దిగిపోయారు మేము నడపమని చెప్పి కింద పడిపోతున్నందుకు. ఒక్క ఫ్రీ బస్ ఇచ్చేసరికల్లా అయిపోయిందా? ఫ్రీ బస్ ఒక్కటి నువ్వు ఇచ్చేసరికల్లా చాలామంది ప్రాబ్లం ఫేస్ చేసి ఏదైనా అంటే ప్రతి మహిళ తిరుగుతుంది, ఆమెకు నచ్చిన జాగాలో అంటారు. ఎక్కడ తిరుగుతుంది? బస్సు దొరుకుతుందో దొరకదో, ఖాళీ ఉంటుందో ఉండదో, సీట్ ఉంటుందో ఉండదో అని చెప్పి ఎవరు ఎక్కట్లేదు కూడా. కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసమే కదా ఈ బస్సులు, ఫ్రీ బస్సులు అనేది పెట్టింది. విద్యార్థులు అలాగే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తిరగాలి, బయటికి రావాలనే కదా. అలా అని చెప్పి ఎంతమందికి పేరెంట్స్ బండ్లు కొనియలేరు. ఫ్రీ బస్ ఉందిగా, బండి ఎందుకు? అంతెందుకు? నేనే ఎగ్జాంపుల్. మా మమ్మీ నాకు చెప్పింది డిగ్రీ స్టార్టింగ్లోని, నీకు అక్టోబర్లోని బండి కొనిస్తా అని చెప్పి అయిపోయింది. ఫ్రీ బస్ వేసేసినాడు. ఉగాది గంట ఆఫర్లు ఉంటాయి, ఇంటి దగ్గర నుంచి కూడా ఏమందలేవు. ఫ్రీ బస్సే కదా, ఎక్కితే ఏమైంది? పాకెట్ మనీ ఇవ్వడం బంద్ చేసినారు. ఏమైనా అంటే ఏమంటారు? ఫ్రీ బస్సే కదా, ఎక్కడికి పోయి అడుగుతుంది? ఈ పొజిషన్కి వచ్చింది గర్ల్స్కి. ఈవెన్ ఒక 10 రూపాయలు అడిగితే ఫ్రీ బస్సేగా, టికెట్ ఎందుకు? మమ్మీ ఖాళీ ఉండట్లేదు మమ్మీ అని అంటే, ఖాళీ ఉండట్లేదు మమ్మీ అంటే నీ ఒక్కదానికే ఖాళీ ఉండదు, అందరు బాగానే తిరుగుతున్నారుగా. మా ఇంట్లో జరిగే ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది. స్కాలర్షిప్ ఏమి ఇచ్చాడు? 2500 ఇస్తా అన్నాడు ప్రతి ఆడబిడ్డకి. ఏవి ఇంకా పడలేదే? ఆన్ ది వేనా? రాలే. ఇంకా బండ్లు అన్నాడు, అది బిస్కెట్ చేసినాడు. ఏం చేశాడని చెప్పి ఇంకా ఎవరైనా నయ్యం కొంచెమైనా ఏదో ఒక కార్నర్లో చేసేవాళ్ళు వచ్చిన వాళ్ళు. ఈయన ఇప్పుడు వరకు వచ్చిన తర్వాత సీట్లో కూర్చోవడం తప్ప నుంచి ఏం చేశాడు అనేది నా క్వశ్చన్. ఒకే ఒక్కటి నేను ఇది చేశా నేను చెప్పిన మాటలలోని అని చెప్పి ఒక్కటి చెప్పమని చెప్పండి. నేను ఓన్లీ ఇక్కడ బండ్ల గురించి అనే కాదు, ఆయన సీట్లో కూర్చొని ఏం చేశాడు అనేది నేను క్వశ్చన్ అడుగుతా. మీరు ఏం చేశారు అది ఒక్కటి చెప్పండి. ఇన్ని మాటలు చెప్పారు, నేను ఇల్లు ఇచ్చేస్తా, బండ్లు ఇచ్చేస్తా, పింఛన్ 4000 ఇస్తా, ఇన్ని చెప్పిన మనిషి ఒక్కటిప్పటికి నెరవేర్చినప్పుడు ఇంకెందుకు? ఆయన అయితే ఎట్లా అడుగుతాడో తెలియదు కానీ నా వరకు అయితే ఎవరే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అడిగినా కానీ అస్సలు ఒక కార్నర్లో కూడా నేను వాళ్ళతో ఇదే క్వశ్చన్ అడుగుతా. ఏదైనా మీ సార్ని చేసిమని చెప్పండి,
తర్వాత వచ్చి నా దగ్గర ఏదైనా అడగండి అని చెప్పి. మీరు క్వశ్చన్ చేయడం కరెక్ట్గానే ఉంది, కానీ ఈ టైంలోనే ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? అంతకు ముందు వరకు కూడా ఎందుకు చేయలేదు, స్కూటీలు ఇవ్వట్లేదు అని చెప్పేసి? అంతకుముందు వెయిట్ చేసాం, ఇస్తారేమో వస్తుందేమో అని చెప్పి మేము అనుకున్నాం. అసలు రానప్పుడు ఇంకేం చేయాలి చెప్పండి? ఇప్పుడైనా చేసాం అనుకోండి, లాస్ట్ ఎండింగ్లో అయినా పిలిచి ఇస్తాడా, అమ్మ నువ్వు అడిగినావు కదా బండి తీసుకో అని చెప్పి. ఎలక్షన్స్ టైంలోనే అడుగుతున్నారు మీరు కూడా. ఇప్పుడు జూబ్లీ హిల్స్కి వెళ్ళి ఓట్లు అడుగుతున్నాడు కదా, మరి మేము అడగద్దా? ఆయన ఓట్లు అడుగుతున్నాడు, నాకు ఓట్లేయండి, నాకు ఓట్లు గుద్దండి అని చెప్పి. అప్పుడు నేను అడగద్దా? మరి నా బండి ఏది, నువ్వు నాకు ఇస్తా అన్నావు కానీ నేను అడగద్దా? నాకు ఆ రైట్ లేదా? మరి ఆయనకుంది రైట్, ఆ సీట్లో కూర్చున్నాడు కాబట్టి ఆయనకు అడిగే రైట్ ఉంది ఎక్కడికైనా వెళ్ళి. మరి నేను ఓటేసేదాన్ని, నాకు రైట్ ఉంది మరి అడిగేది. నువ్వు మరి ఏం చేసావు? నాకు ఇస్తా అన్నది ఏమైంది? నేను కూడా అడగాలి కదా, అదే అడిగా. సో మొత్తానికి డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ కాదు, ఇచ్చిన మాట మీద నిలబడమంటున్నాం. సీట్లో కూర్చోవడం కాదు. నువ్వు ఏం చెప్పావో ఒకసారి రివర్స్ చూసుకో, లేకపోతే నువ్వు చెప్పిందే టెలికాస్ట్ చూసుకోమని చెప్తా. ఇచ్చిన వాగ్దానాలు ఏది చేయకుండా కూర్చోడానికి కాదు, సీఎం సీట్ ఉంది.